शिवनंदन नमो साई कमलासन नमो साई मधुसूदन पंचवदन साई नमो नमो साई अत्रिनंदन नमो साई पाकशासन नमो साई निशारवन वह्निनारायण साई नमो नमो साई रुक्मिणीवर नमो साई चित्यास्कर नमो साई जलसागर ज्ञानेश्वर श्री साई नमो नमो साई शिवनंदन नमो साई कमलासन नमो साई मधुसूदन पंचवदन साई नमो नमो साई अत्रिनंदन नमो साई पाकशासन नमो साई निशारवन वह्निनारायण साई नमो नमो साई रुक्मिणीवर नमो साई चित्यास्कर नमो साई जलसागर ज्ञानेश्वर श्री साई नमो नमो साई शिवनंदन नमो साई कमलासन नमो साई मधुसूदन पंचवदन साई नमो नमो साई अत्रिनंदन नमो साई पाकशासन नमो साई निशारवन वह्निनारायण साई नमो नमो साई रुक्मिणीवर नमो साई चित्यास्कर नमो साई जलसागर ज्ञानेश्वर श्री साई नमो नमो साई शिवनंदन नमो साई कमलासन नमो साई मधुसूदन पंचवदन साई नमो नमो साई अत्रिनंदन नमो साई पाकशासन नमो साई निशारवन वह्निनारायण साई नमो नमो साई रुक्मिणीवर नमो साई चित्यास्कर नमो साई जलसागर ज्ञानेश्वर श्री साई नमो नमो साई शिवनंदन नमो साई कमलासन नमो साई मधुसूदन पंचवदन साई नमो नमो साई अत्रिनंदन नमो साई पाकशासन नमो साई निशारवन वह्निनारायण साई नमो नमो साई रुक्मिणीवर नमो साई चित्यास्कर नमो साई जलसागर ज्ञानेश्वर श्री साई नमो नमो साई शिवनंदन नमो साई कमलासन नमो साई मधुसूदन पंचवदन साई नमो नमो साई अत्रिनंदन नमो साई पाकशासन नमो साई निशारवन वह्निनारायण साई नमो नमो साई रुक्मिणीवर नमो साई चित्यास्कर नमो साई जलसागर ज्ञानेश्वर श्री साई नमो नमो साई शिवनंदन नमो साई कमलासन नमो साई मधुसूदन
పంచవదన సాయి నమో నమో సాయి అత్రినందన నమో సాయి పకశాసన నమో సాయి నిశారవన వహ్నినారాయణ సాయి నమో నమో సాయి రుక్మిణీవర నమో సాయి చిత్యాస్కర నమో సాయి జ్ఞానసాగర జ్ఞానేశ్వర శ్రీ సాయి నమో నమో సాయి శివనందన నమో సాయి కమలాసన నమో సాయి మధుసూదన పంచవదన సాయి నమో నమో సాయి అత్రినందన నమో సాయి పకశాసన నమో సాయి నిశారవన వహ్నినారాయణ సాయి నమో నమో సాయి రుక్మిణీవర నమో సాయి చిత్యాస్కర నమో సాయి జ్ఞానసాగర జ్ఞానేశ్వర శ్రీ సాయి నమో నమో సాయి శివనందన నమో సాయి కమలాసన నమో సాయి మధుసూదన పంచవదన సాయి నమో నమో సాయి అత్రినందన నమో సాయి పకశాసన నమో సాయి నిశారవన వహ్నినారాయణ సాయి నమో నమో సాయి రుక్మిణీవర నమో సాయి చిత్యాస్కర నమో సాయి జ్ఞానసాగర జ్ఞానేశ్వర శ్రీ సాయి నమో राम रूपा ओ साईनाथा मदि ज्योति वेलिगे हारती दिगो ओम साईनाथा जय साईनाथा राम रूपा साईनाथा जय जय साई हे बाबा कृष्ण रूपा ईश्वर तेजा जय जय साई हे बाबा योगी रूपा जय साईनाथा जय जय साई हे बाबा शिरडी वासा द्वारकानाथा जय जय साई हे बाबा నీరు నీవేలే నిప్పు నీదేలే వాయు నీవే మా సాయి దేవా నింగి నీతోనే నేల నీలోనే సర్వం నీవే రాజాధిరాజా ముక్తి కొరకే నిన్నే చేరి భక్తితోనే పూజలు చేసి మా సాయిని ప్రేమగా చూస్తూ మా సాయితో ఏకమవుతూ మా సాయికే హారతి ఇస్తూ రామ రూపా సాయినాథా జయ జయ సాయి హే బాబా కృష్ణ రూపా ఈశ్వర తేజా జయ జయ సాయి హే బాబా
చూస్తూ మా సాయితో ఏకమవుతూ మా సాయికి హారతిస్తూ రామరూప సాయినాథ జయ జయ సాయి హే బాబా అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయక రాజాధిరాజ యోగి రాజ పరబ్రహ్మ శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ మహారాజ్ కి జై సద్గురు సాయినాథ మహారాజ్ కి జై శరణం కోరి నీ దరి చేరి పావన మదితో ధ్యానం చేసి హే బోలో సాయినాథ్ కి జై బోలో సాయినాథ్ కి జై ప్రేమగా నిన్నే వరమే అడిగి మనసే హారతి అయ్యను బాబా హే బోలో సాయినాథ్ కి జై బోలో సాయినాథ్ కి జై ముక్తి కొరకే నిన్నే చేరి భక్తితోనే పూజలు చేసి మా సాయినే ప్రేమగా చూస్తూ మా సాయితో ఏకమవుతూ మా సాయికి హారతిస్తూ రామరూప సాయినాథ జయ జయ సాయి హే బాబా కృష్ణ రూప ఈశ్వర తేజ జయ జయ సాయి హే బాబా योगी रूपा जय साईनाथ जय जय साई हे बाबा शिरडी वासा तारकनाथ जय जय साई हे बाबा रमते रामा आयोजी 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 बूदी अंकी गोनिया लायोजी लायोजी आरोग्यमिచ్చును దునిలోని విభూది ఐశ్వర్యమిచ్చును సాయి విభూది ఆయుష్యమిచ్చును బాబా విభూది కైవల్యమిచ్చును షిరిడి విభూది రమతే రామా आयोजी 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 बूदी अंकी गोनिया लायोजी लायोजी आरोग्यमिచ్చును దునిలోని విభూది ఐశ్వర్యమిచ్చును సాయి విభూది ఆయుష్యమిచ్చును బాబా విభూది కైవల్యమిచ్చును షిరిడి విభూది రమతే రామా आयोजी 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 बूदी अंकी गोनिया लायोजी लायोजी
जी आयो जी बुद्धि अंकी गोनिया लायो जी आरोग्यमिच्చును దునిలోని విభూది ఐశ్వర్యమిచ్చును సాయి విభూది ఆయుష్యమిచ్చును బాబా విభూది కైవల్యమిచ్చును షిరిడి విభూది రమతే రామ आयो जी बुद्धि अंकी गोनिया लायो जी ఆరోగ్యమిచ్చును దునిలోని విభూది ఐశ్వర్యమిచ్చును సాయి విభూది ఆయుష్యమిచ్చును బాబా విభూది కైవల్యమిచ్చును షిరిడి విభూది రమతే రామ आयो जी बुद्धि अंकी गोनिया लायो जी रमते राम आयो जी बुद्धि अंकी गोनिया लायो जी ఆరోగ్యమిచ్చును దునిలోని విభూది ఐశ్వర్యమిచ్చును సాయి విభూది ఆయుష్యమిచ్చును బాబా విభూది కైవల్యమిచ్చును షిరిడి విభూది రమతే రామ आयो जी बुद्धि अंकी गोनिया लायो जी ఆరోగ్యమిచ్చును దునిలోని విభూది ఐశ్వర్యమిచ్చును సాయి విభూది ఆయుష్యమిచ్చును బాబా విభూది కైవల్యమిచ్చును షిరిడి విభూది రమతే రామ आयो जी बुद्धि अंकी गोनिया लायो जी रमते राम आयो जी बुद्धि अंकी गोनिया लायो जी ఆరోగ్యమిచ్చును దునిలోని విభూది ఐశ్వర్యమిచ్చును సాయి విభూది ఆయుష్యమిచ్చును బాబా విభూది కైవల్యమిచ్చును షిరిడి విభూది రమతే రామ आयो जी बुद्धि अंकी गोनिया लायो जी ఆరోగ్యమిచ్చును దునిలోని విభూది ఐశ్వర్యమిచ్చును సాయి విభూది ఆయుష్యమిచ్చును బాబా విభూది కైవల్యమిచ్చును షిరిడి విభూది రమతే రామ आयो जी बुद्धि अंकी गोनिया लायो जी रमते राम आयो जी बुद्धि अंकी गोनिया लायो जी ఆరోగ్యమిచ్చును దునిలోని విభూది ఐశ్వర్యమిచ్చును సాయి విభూది ఆయుష్యమిచ్చును బాబా విభూది కైవల్యమిచ్చును షిరిడి విభూది రమతే రామ आयो जी बुद्धि अंकी गोनिया लायो जी ఆరోగ్యమిచ్చును దునిలోని విభూది ఐశ్వర్యమిచ్చును సాయి విభూది ఆయుష్యమిచ్చును బాబా విభూది కైవల్యమిచ్చును షిరిడి విభూది రమతే రామ आयो जी बुद्धि अंकी गोनिया लायो जी
లాయోజీ లాయోజీ ఆరోగ్యమిచ్చును దునిలోని విభూది, ఐశ్వర్యమిచ్చును సాయి విభూది, ఆయుష్యమిచ్చును బాబా విభూది, కైవల్యమిచ్చును షిరిడి విభూది. రమతే రామ ఆయోజీ 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 బూది అంకి గోనియా లాయోజీ లాయోజీ ఆరోగ్యమిచ్చును దునిలోని విభూది, ఐశ్వర్యమిచ్చును సాయి విభూది, ఆయుష్యమిచ్చును బాబా విభూది, కైవల్యమిచ్చును షిరిడి విభూది. రమతే రామ ఆయోజీ 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 బూది అంకి గోనియా లాయోజీ లాయోజీ రమతే రామ ఆయోజీ 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 బూది అంకి గోనియా లాయోజీ లాయోజీ ఆరోగ్యమిచ్చును దునిలోని విభూది, ఐశ్వర్యమిచ్చును సాయి విభూది, ఆయుష్యమిచ్చును బాబా విభూది, కైవల్యమిచ్చును షిరిడి విభూది. రమతే రామ ఆయోజీ 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 బూది అంకి గోనియా లాయోజీ లాయోజీ ఆరోగ్యమిచ్చును దునిలోని విభూది, ఐశ్వర్యమిచ్చును సాయి విభూది, ఆయుష్యమిచ్చును బాబా విభూది, కైవల్యమిచ్చును షిరిడి విభూది. రమతే రామ ఆయోజీ 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 బూది అంకి గోనియా లాయోజీ లాయోజీ సాయి భక్తుడు బివి దేవ్ దహనులో తహసీల్దారు. అతని తల్లి నొచ్చిన నోములకు ఘనంగా ఉద్యాపన చేయిస్తూ తప్పక ఆ శుభకార్యానికి రావాల్సిందని శ్రీసాయిని ఆహ్వానిస్తూ షిరిడీకి జాబు రాశాడు. నన్ను గుర్తుంచుకున్న వారిని నేను మరువను, ప్రేమతో పిలిచిన వారి దగ్గరకు పరుగెత్తుతాను, మరో ఇద్దరితో కలిసి ఉద్యాపనకు తప్పక వస్తాను అని జోగ్ అనే భక్తుని చేత సమాధానం వ్రాయించారు బాబా. ఉద్యాపన రోజు భోజన సమయానికి దేవ్ ఇంటి ముందు ఒక సన్యాసి టాంగా దిగి తాను మరో ఇద్దరితో పాటు భోజనానికి వచ్చారని చెప్పాడు. దేవ్ వారిని మర్యాదగా ఆహ్వానించాడు. వారు ముగ్గురు భోంచేసి వెళ్ళిపోయారు. శుభకార్యం పూర్తయ్యాక శ్రీసాయి రానేలేదంటూ జోగ్కు ఉత్తరం రాశాడు దేవ్. అతను గుర్తుపట్టడానికి వీలుగా మరో ఇద్దరితో పాటు వచ్చానని చెప్పాను. దేవ్ నన్ను గుర్తించనే లేదు అన్నారు సాయి. విషయం తెలిసి సాయిని గుర్తించనందుకు దేవ్ పశ్చాత్తాపపడ్డాడు. అతనే సాయి స్వయంగా వచ్చి తన ఇంటి విందారగించినందుకు ఆయనకు తనపై గల ప్రేమకు ఆశ్చర్యంతో ఆనందంతో తలములకలైనాడు. ఒకసారి హేమత్ పంతుకు తెల్లవారుజామున శ్రీసాయి కలలో కనిపించి ఆ రోజు వారి ఇంటికి భోజనానికి తాను వస్తున్నట్లు చెప్పారు. ఆ రోజు హోలీ పండుగ అవటంతో హోలీ పూజ ముగించి 2 పంక్తులలో బంధుమిత్రులకు భోజనాలు వడ్డించి మధ్యలో శ్రీసాయి కోసం ఆసనం సిద్ధం చేసి విస్తరి వేసి వడ్డించి సాయి రాక కోసం ఎదురుచూస్తూ కూర్చున్నాడు హేమత్ పంతు. సరిగ్గా భోజన సమయానికి ఆలీ మహమ్మదు, మౌలానా ఇస్మో ముజాఫర్ అనేవారు వచ్చి అతని చేతిలో చక్కని సాయిబాబా ఫోటో ఉంచి వెళ్లారు. పరమానందంతో హేమత్ పంతు బాబా ఫోటోను పీఠంపై ఉంచి నైవేద్యమిచ్చి నమస్కరించుకున్నాడు. అందరూ విందారగించారు. స్వప్నంలో చెప్పిన మాట సాయి అలా నెరవేర్చుకున్నారు. శ్రీ సాయిబాబా ప్రతిరోజు కొన్ని ఇళ్లలో భిక్ష తెచ్చుకొని తినేవారు. ఆయనకు కొంచెం భోజనమే సరిపోయేది. ఒక్కోసారి బీదలకు భోజనం పెట్టాలని ఆయన అనుకుంటే బజారుకు వెళ్ళి గోధుమ పిండి, బియ్యం, మసాలా దినుసులు అన్నీ స్వయంగా తానే డబ్బిచ్చి కొనుక్కొచ్చేవారు. మసీదు ముందు పొయ్యి పెట్టి దానిపై పెద్ద వంట పాత్రను పెట్టి వంట చేసి
భగవంతునికి నివేదించి బీదవారికి దిక్కులేని వారికి తృప్తిగా పెట్టేవారు. ఒకరోజు నానాసాహెబ్ చందోర్కర్ సాయి పాదసేవ చేస్తూ భగవద్గీత వల్లెవేస్తూ తద్విద్ది ప్రణిపాతేన పరిప్రశ్నేన సేవయా ఉపదేక్షంతి తే జ్ఞానం జ్ఞానినః తత్వదర్శినః అనే శ్లోకం పెద్దగా చదివాడు. బాబా దాని అర్థమేమిటో చెప్పమని అడిగితే పాతము, ప్రణిపాతము, ప్రశ్న, పరిప్రశ్న, సేవ, జ్ఞానము మొదలగు పదాలకు సరియైన అర్థం చెప్పలేక సాయిని ప్రార్థిస్తే ఆయన శంకరాదులు కూడా చెప్పని భాష్యాన్ని ఇలా చెప్పారు: జ్ఞానం పొందాలంటే ఆ స్థితిని పొందిన మహాత్ములను ఆశ్రయించాలి. వారికి ఉత్త సాష్టాంగ నమస్కారం చేస్తే సరిపోదు, సర్వస్య శరణాగతి చేయాలి. దుర్బుద్ధితో వారిని ప్రశ్నించరాదు. తెలియని విషయాలు తెలుసుకోవడానికి ఆధ్యాత్మిక అభివృద్ధి కోసం మాత్రమే ప్రశ్నించాలి. శరీరం తనది కాదని, గురుసేవ కోసం ఉన్నదని గుర్తించి సేవించాలి. గురువు శిష్యునికి జ్ఞానం ఉపదేశించడు, జన్మ జన్మలుగా సంపాదించిన అజ్ఞానాన్ని తొలగిస్తాడు. అప్పుడు జ్ఞానమే మిగులుతుంది అని చెప్పారు సాయి. ఒకరోజు కోటీశ్వరుడైన బూటీ మరియు శ్యామ అనే భక్తులకు శ్రీ సాయి ఒకేసారి ఒకే రకంగా స్వప్నంలో కనిపించి, మందిరం నిర్మించండి, నేను అక్కడే ఉండి అందరి కోరికలు నెరవేరుస్తాను అని చెప్పారు. సాయి ఆజ్ఞను అనుసరించి శ్యామ సలహాతో, శ్రీ సాయి ఆశీస్సులతో బూటీ మందిరం నిర్మించాడు. కాలాంతరంలో అదే సమాధి మందిరమైంది. 1916లో విజయదశమి రోజున శ్రీసాయి భావావేశముతో ఈ రోజే నా సీమోల్లంఘనము అని పదే పదే చెప్పారు. 1918లో రామచంద్ర పాటిల్ అనే భక్తునికి జబ్బు చేసి చావుకు సిద్ధమై సాయిని ప్రార్థిస్తూ ఉంటే అతని ఆందోళన తీసివేస్తూ సాయి, త్వరలో నీకు బాగవుతుంది, నీ చావు చీటీ తీసివేశాను, అయితే తాత్యా గురించే నా బాధ, అతను విజయదశమి నాడు మరణిస్తాడు, ఈ విషయం ఎవ్వరికీ చెప్పకు అన్నారు సాయి. అయితే పాటిల్ ఈ విషయం బాలాషింపే అనే భక్తునితో మాత్రం చెప్పాడు. శ్రీసాయి చెప్పినట్టు పాటిల్కు నయమైంది. 1918 సెప్టెంబర్ 28 నుండి శ్రీసాయికి 3 రోజులు జ్వరం తగిలింది. తర్వాత ఆయన వజే అనువాని చేత రామవిజయం అనే గ్రంథం చదివించుకొని విన్నారు. అప్పుడే ఒకరోజు సాయి చెంత ఎప్పుడూ ఉండే ఇటుక ఒక పిల్లవాడి చేతిలోంచి క్రిందపడి విరిగింది. శ్రీసాయి ఎంతో బాధపడి, ఇది నా జీవిత సహచరి, నన్ను వీడిపోయింది అన్నారు. విజయదశమికి 3 రోజుల ముందు నుంచి భిక్షకు వెళ్లటం మానివేశారు సాయి. విజయదశమికి కొన్ని రోజుల ముందు తాత్యాకు జబ్బు చేసి మంచాన పడ్డాడు. విజయదశమి వచ్చింది. తాత్యా నాడి బలహీనమైంది. అతనికి అంత్యగడియలు సమీపించాయి. అయితే అత్యాశ్చర్యంగా మధ్యాహ్నమయ్యేసరికి అతని ఆరోగ్యం మెరుగవడం ప్రారంభించింది. అప్పటి నుండి శ్రీసాయి పరిస్థితి క్షీణించింది. 1918 అక్టోబర్ 15వ తేదీన మంగళవారం మధ్యాహ్నం 2:30 గంటలకు శ్రీసాయి భౌతిక శరీరం విడిచేశారు. శ్రీసాయి భౌతిక కాయాన్ని బూటీ నిర్మించిన మందిరంలో సమాధి చేశారు. అతి త్వరగా తాత్యా కోలుకొని జీవించాడు. తన భక్తుని రక్షించడానికి బాబా తన ప్రాణాన్నే తాత్యాకిచ్చారని అందరూ అనుకున్నారు. బుధవారం ఉదయం లక్ష్మణ్ మామాజోషికి సాయి స్వప్నంలో కనిపించి, త్వరగాలే, జోగ్ నేను మరణించానని అనుకుంటున్నాడు, నీవు వచ్చి హారతి పూజ జరిపించు అని చెప్పారు. అతను అలాగే చేశాడు. 16వ తేదీన పండరీపురంలోనున్న దాసుగునుకు స్వప్నంలో శ్రీసాయి కనిపించి, మసీదు కూలిపోయింది, ఆ స్థలాన్ని విడిచిపెట్టాను, నీవు వచ్చి నన్ను పూలతో కప్పు అని చెప్పారు. దాసుగును వెంటనే శిష్యులతో సహా షిరిడీ వచ్చి బాబా సమాధిపై పూలు కప్పి సంకీర్తన, అన్నదానం చేయించాడు. 1886లో అంటే సమాధి అవడానికి 32 సంవత్సరాల ముందు మార్గశిర పూర్ణిమ నాడు మహల్సాపతిని పిలిచి, నేను శరీరంను వీడిపోతున్నాను, నా శరీరాన్ని 3 రోజుల పాటు కాపాడు, నేను తిరిగి వచ్చినా సరే, లేకపోతే మసీదు ముందు ఖాళీగా జాగాలో నన్ను పాతేసి
గుర్తుగా 2 జెండాలు పాతు అని చెప్పి రాత్రి 10 గంటలకు శరీరం విడిచేశారు సాయి. ఆయన ఊపిరి నిలిచిపోయింది. నాడి ఆడడం లేదు. అందరూ వచ్చి విచారణ చేసి సాయి మరణించారని తీర్మానించి ఆయన శరీరం పాతిపెట్టాలని పట్టుబట్టారు. మహల్సాపతి సాయి శరీరాన్ని తొడపై పెట్టుకొని నిద్రాహారాలు మాని 3 రోజులు అలాగే కూర్చున్నాడు. 3వ రోజు తెల్లవారుజామున 3 గంటలకు శ్రీసాయికి తిరిగి ప్రాణం వచ్చింది. బాబా కళ్ళు తెరిచి కాళ్ళు చేతులు సాగదీస్తూ లేచారు. శ్రీసాయి జనన మరణాలకు అతీతుడు. శ్రీ సాక్షాత్ పరమాత్మ సాయినాథ్ మహారాజ్ కీ జై. శ్రీ సాయిబాబా, నీ పాదాల వద్ద నా శిరస్సు నుంచి శరణు వేడుచున్నాను. నీ కృప వల్ల మంగళవారం 6వ రోజు పారాయణ పూర్తి చేశాను. నన్ను అనుగ్రహించి ఆయురారోగ్య ఐశ్వర్యాలు, నీ యందు పరిపూర్ణ భక్తి విశ్వాసాలు, శాంతి ఆనందాలు ప్రసాదించండి బాబా. नमो साई शिवनंदन, नमो साई कमलासन, नमो साई मधुसूदन, पंचवदन साई नमो. नमो साई अत्रिनंदन, नमो साई पकशासन, नमो साई निशारवन, वज्रनारायण साई नमो. नमो साई रुक्मिणीवर, नमो साई चित्यास्कर, नमो साई जलसागर, ज्ञानेश्वर श्री साई नमो. नमो साई शिवनंदन, नमो साई कमलासन, नमो साई मधुसूदन, पंचवदन साई नमो. नमो साई अत्रिनंदन, नमो साई पकशासन, नमो साई निशारवन, वज्रनारायण साई नमो. नमो साई रुक्मिणीवर, नमो साई चित्यास्कर, नमो साई जलसागर, ज्ञानेश्वर श्री साई नमो. नमो साई शिवनंदन, नमो साई कमलासन, नमो साई मधुसूदन, पंचवदन साई नमो. नमो साई अत्रिनंदन, नमो साई पकशासन, नमो साई निशारवन, वज्रनारायण साई नमो. नमो साई रुक्मिणीवर, नमो साई चित्यास्कर, नमो साई जलसागर, ज्ञानेश्वर श्री साई नमो. नमो साई शिवनंदन, नमो साई कमलासन, नमो साई मधुसूदन, पंचवदन साई नमो. नमो साई अत्रिनंदन, नमो साई पकशासन, नमो साई निशारवन, वज्रनारायण साई नमो. नमो साई रुक्मिणीवर, नमो साई चित्यास्कर, नमो साई जलसागर, ज्ञानेश्वर श्री साई नमो. नमो साई शिवनंदन, नमो साई
साई कमलासन नमो साई मधुसूदन पंचवदन साई नमो नमो साई अत्रिनंदन नमो साई पाकशासन नमो साई निशारवन वज्रनारायण साई नमो नमो साई रुक्मिणीवर नमो साई चिच्चास्कर नमो साई जलसागर ज्ञानेश्वर श्री साई नमो नमो साई शिवनंदन नमो साई कमलासन नमो साई मधुसूदन पंचवदन साई नमो नमो साई अत्रिनंदन नमो साई पाकशासन नमो साई निशारवन वज्रनारायण साई नमो नमो साई रुक्मिणीवर नमो साई चिच्चास्कर नमो साई जलसागर ज्ञानेश्वर श्री साई नमो नमो साई शिवनंदन नमो साई कमलासन नमो साई मधुसूदन पंचवदन साई नमो नमो साई अत्रिनंदन नमो साई पाकशासन नमो साई निशारवन वज्रनारायण साई नमो नमो साई रुक्मिणीवर नमो साई चिच्चास्कर नमो साई जलसागर ज्ञानेश्वर श्री साई नमो नमो साई शिवनंदन नमो साई कमलासन नमो साई मधुसूदन पंचवदन साई नमो नमो साई अत्रिनंदन नमो साई पाकशासन नमो साई निशारवन वज्रनारायण साई नमो नमो साई रुक्मिणीवर नमो साई चिच्चास्कर नमो साई जलसागर ज्ञानेश्वर श्री साई नमो नमो साई शिवनंदन नमो साई कमलासन नमो साई मधुसूदन पंचवदन साई नमो नमो साई अत्रिनंदन नमो साई पाकशासन नमो साई निशारवन वज्रनारायण साई नमो नमो साई रुक्मिणीवर नमो साई चिच्चास्कर नमो साई जलसागर ज्ञानेश्वर श्री साई नमो राम रूपा ओ साईनाथा मदि ज्योतै वेलिगे हारती दिगो ओम साईनाथा जय साईनाथा राम रूपा साईनाथा जय जय साई हे बाबा कृष्ण रूपा ईश्वर तेजा जय जय साई हे बाबा
నీదేలే వాయు నీవే మా సాయి దేవా నింగి నీతోనే నేల నీలోనే సర్వం నీవే రాజాధిరాజా ముక్తి కొరకే నిన్నే చేరి భక్తితోనే పూజలు చేసి మా సాయిని ప్రేమగా చూస్తూ మా సాయితో ఏకమవుతూ మా సాయికే హారతి ఇస్తూ రామరూపా సాయినాథ జయ జయ సాయి హే బాబా కృష్ణ రూపా ఈశ్వర తేజ జయ జయ సాయి హే బాబా పువ్వులలోని నవ్వు నీవే జీవులలోని ప్రాణం నీవే హే బోలో సాయినాథ్ కి జై బోలో సాయినాథ్ కి జై మానవ జన్మార్థం నీవే అద్వైతానికి ఆయు నీవే హే బోలో సాయినాథ్ కి జై బోలో సాయినాథ్ కి జై ముక్తి కొరకే నిన్నే చేరి భక్తితోనే పూజలు చేసి మా సాయిని ప్రేమగా చూస్తూ మా సాయితో ఏకమవుతూ మా సాయికి హారతి ఇస్తూ రామరూపా సాయినాథ జయ జయ సాయి హే బాబా అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయక రాజాధిరాజ యోగి రాజ పరబ్రహ్మ శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై శరణం కోరి నీ దరి చేరి పావన మదితో ధ్యానం చేసి హే బోలో సాయినాథ్ కి జై బోలో సాయినాథ్ కి జై ప్రేమగా నిన్నే వరమే అడిగి మనసే హారతి అయ్యను బాబా హే బోలో సాయినాథ్ కి జై బోలో సాయినాథ్ కి జై ముక్తి కొరకే నిన్నే చేరి భక్తితోనే పూజలు చేసి మా సాయిని ప్రేమగా చూస్తూ మా సాయితో ఏకమవుతూ మా సాయికి హారతి ఇస్తూ రామరూపా సాయినాథ జయ జయ సాయి హే బాబా కృష్ణ రూపా ఈశ్వర తేజ జయ జయ
లాయోజీ లాయోజీ ఆరోగ్యమిచ్చును దునిలోని విభూది ఐశ్వర్యమిచ్చును సాయి విభూది ఆయుష్యమిచ్చును బాబా విభూది కైవల్యమిచ్చును షిరిడి విభూది రమతే రామ ఆయోజీ 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 ఉదియాంకి గోనియా లాయోజీ లాయోజీ ఆరోగ్యమిచ్చును దునిలోని విభూది ఐశ్వర్యమిచ్చును సాయి విభూది ఆయుష్యమిచ్చును బాబా విభూది కైవల్యమిచ్చును షిరిడి విభూది రమతే రామ ఆయోజీ 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 ఉదియాంకి గోనియా లాయోజీ లాయోజీ రమతే రామ ఆయోజీ 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 ఉదియాంకి గోనియా లాయోజీ లాయోజీ ఆరోగ్యమిచ్చును దునిలోని విభూది ఐశ్వర్యమిచ్చును సాయి విభూది ఆయుష్యమిచ్చును బాబా విభూది కైవల్యమిచ్చును షిరిడి విభూది రమతే రామ ఆయోజీ 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 ఉదియాంకి గోనియా లాయోజీ లాయోజీ ఆరోగ్యమిచ్చును దునిలోని విభూది ఐశ్వర్యమిచ్చును సాయి విభూది ఆయుష్యమిచ్చును బాబా విభూది కైవల్యమిచ్చును షిరిడి విభూది రమతే రామ ఆయోజీ 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 ఉదియాంకి గోనియా లాయోజీ లాయోజీ రమతే రామ ఆయోజీ 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 ఉదియాంకి గోనియా లాయోజీ లాయోజీ ఆరోగ్యమిచ్చును దునిలోని విభూది ఐశ్వర్యమిచ్చును సాయి విభూది ఆయుష్యమిచ్చును బాబా విభూది కైవల్యమిచ్చును షిరిడి విభూది రమతే రామ ఆయోజీ 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 ఉదియాంకి గోనియా లాయోజీ లాయోజీ ఆరోగ్యమిచ్చును దునిలోని విభూది ఐశ్వర్యమిచ్చును సాయి విభూది ఆయుష్యమిచ్చును బాబా విభూది కైవల్యమిచ్చును షిరిడి విభూది రమతే రామ ఆయోజీ 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 ఉదియాంకి గోనియా లాయోజీ లాయోజీ రమతే రామ ఆయోజీ 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 ఉదియాంకి గోనియా లాయోజీ లాయోజీ ఆరోగ్యమిచ్చును దునిలోని విభూది ఐశ్వర్యమిచ్చును సాయి విభూది ఆయుష్యమిచ్చును బాబా విభూది కైవల్యమిచ్చును షిరిడి విభూది రమతే రామ ఆయోజీ 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 ఉదియాంకి గోనియా లాయోజీ లాయోజీ ఆరోగ్యమిచ్చును దునిలోని విభూది ఐశ్వర్యమిచ్చును సాయి విభూది ఆయుష్యమిచ్చును బాబా విభూది కైవల్యమిచ్చును షిరిడి విభూది రమతే రామ ఆయోజీ ఆయోజీ ఆయోజీ
लायो जी ఆరోగ్యమిచ్చును దునిలోని విభూది ఐశ్వర్యమిచ్చును సాయి విభూది ఆయుష్యమిచ్చును బాబా విభూది కైవల్యమిచ్చును షిరిడి విభూది रमते रामा आयो जी बुधिया की गोनिया लायो जी ఆరోగ్యమిచ్చును దునిలోని విభూది ఐశ్వర్యమిచ్చును సాయి విభూది ఆయుష్యమిచ్చును బాబా విభూది కైవల్యమిచ్చును షిరిడి విభూది रमते रामा आयो जी बुधिया की गोनिया लायो जी रमते रामा आयो जी बुधिया की गोनिया लायो जी ఆరోగ్యమిచ్చును దునిలోని విభూది ఐశ్వర్యమిచ్చును సాయి విభూది ఆయుష్యమిచ్చును బాబా విభూది కైవల్యమిచ్చును షిరిడి విభూది रमते रामा आयो जी बुधिया की गोनिया लायो जी ఆరోగ్యమిచ్చును దునిలోని విభూది ఐశ్వర్యమిచ్చును సాయి విభూది ఆయుష్యమిచ్చును బాబా విభూది కైవల్యమిచ్చును షిరిడి విభూది रमते रामा आयो जी बुधिया की गोनिया लायो जी रमते रामा आयो जी बुधिया की गोनिया लायो जी ఆరోగ్యమిచ్చును దునిలోని విభూది ఐశ్వర్యమిచ్చును సాయి విభూది ఆయుష్యమిచ్చును బాబా విభూది కైవల్యమిచ్చును షిరిడి విభూది रमते रामा आयो जी बुधिया की गोनिया लायो जी ఆరోగ్యమిచ్చును దునిలోని విభూది ఐశ్వర్యమిచ్చును సాయి విభూది ఆయుష్యమిచ్చును బాబా విభూది కైవల్యమిచ్చును షిరిడి విభూది रमते रामा आयो जी बुधिया की गोनिया लायो जी रमते रामा आयो जी बुधिया की गोनिया लायो जी ఆరోగ్యమిచ్చును దునిలోని విభూది ఐశ్వర్యమిచ్చును సాయి విభూది ఆయుష్యమిచ్చును బాబా విభూది కైవల్యమిచ్చును షిరిడి విభూది रमते रामा आयो जी बुधिया की गोनिया लायो जी ఆరోగ్యమిచ్చును దునిలోని విభూది ఐశ్వర్యమిచ్చును సాయి విభూది ఆయుష్యమిచ్చును బాబా విభూది కైవల్యమిచ్చును షిరిడి విభూది रमते रामा आयो जी बुधिया की गोनिया लायो जी సాయి భక్తుడు బివి దేవ్
దహనులో తహసీల్దారు. అతని తల్లినొచ్చిన నోములకు ఘనంగా ఉద్యాపన చేయిస్తూ తప్పక ఆ శుభకార్యానికి రావాల్సిందని శ్రీసాయిని ఆహ్వానిస్తూ షిరిడీకి జాబు రాశాడు. నన్ను గుర్తుంచుకున్న వారిని నేను మరువను, ప్రేమతో పిలిచిన వారి దగ్గరకు పరుగెత్తుతాను, మరో ఇద్దరితో కలిసి ఉద్యాపనకు తప్పక వస్తాను అని జోగ్ అనే భక్తుని చేత సమాధానం వ్రాయించారు బాబా. ఉద్యాపన రోజు భోజన సమయానికి దేవ్ ఇంటి ముందు ఒక సన్యాసి టాంగా దిగి తాను మరో ఇద్దరితో పాటు భోజనానికి వచ్చారని చెప్పాడు. దేవ్ వారిని మర్యాదగా ఆహ్వానించాడు. వారు ముగ్గురు భోంచేసి వెళ్ళిపోయారు. శుభకార్యం పూర్తయ్యాక శ్రీసాయి రానేలేదంటూ జోగ్కు ఉత్తరం రాశాడు దేవ్. అతను గుర్తుపట్టడానికి వీలుగా మరో ఇద్దరితో పాటు వచ్చానని చెప్పాను. దేవ్ నన్ను గుర్తించనే లేదు అన్నారు సాయి. విషయం తెలిసి సాయిని గుర్తించనందుకు దేవ్ పశ్చాత్తాపపడ్డాడు. అతనే సాయి స్వయంగా వచ్చి తన ఇంటి విందారగించినందుకు ఆయనకు తనపై గల ప్రేమకు ఆశ్చర్యంతో ఆనందంతో తలములకలైనాడు. ఒకసారి హేమత్ పంతుకు తెల్లవారుజామున శ్రీసాయి కలలో కనిపించి ఆ రోజు వారి ఇంటికి భోజనానికి తాను వస్తున్నట్లు చెప్పారు. ఆ రోజు హోలీ పండుగ అవటంతో హోలీ పూజ ముగించి 2 పంక్తులలో బంధుమిత్రులకు భోజనాలు వడ్డించి మధ్యలో శ్రీసాయి కోసం ఆసనం సిద్ధం చేసి విస్తరి వేసి వడ్డించి సాయి రాక కోసం ఎదురుచూస్తూ కూర్చున్నాడు హేమత్ పంతు. సరిగ్గా భోజన సమయానికి ఆలీ మహమ్మదు, మౌలానా ఇస్మో ముజాఫర్ అనేవారు వచ్చి అతని చేతిలో చక్కని సాయిబాబా ఫోటో ఉంచి వెళ్లారు. పరమానందంతో హేమత్ పంతు బాబా ఫోటోను పీఠంపై ఉంచి నైవేద్యమిచ్చి నమస్కరించుకున్నాడు. అందరూ విందారగించారు. స్వప్నంలో చెప్పిన మాట సాయి అలా నెరవేర్చుకున్నారు. శ్రీ సాయిబాబా ప్రతిరోజు కొన్ని ఇళ్లలో భిక్ష తెచ్చుకొని తినేవారు. ఆయనకు కొంచెం భోజనమే సరిపోయేది. ఒక్కోసారి బీదలకు భోజనం పెట్టాలని ఆయన అనుకుంటే బజారుకు వెళ్ళి గోధుమ పిండి, బియ్యం, మసాలా దినుసులు అన్నీ స్వయంగా తానే డబ్బిచ్చి కొనుక్కొచ్చేవారు. మసీదు ముందు పొయ్యి పెట్టి దానిపై పెద్ద వంట పాత్రను పెట్టి వంట చేసి భగవంతునికి నివేదించి బీదవారికి, దిక్కులేని వారికి తృప్తిగా పెట్టేవారు. ఒకరోజు నానాసాహెబ్ చందోర్కర్ సాయి పాదసేవ చేస్తూ భగవద్గీత వల్లెవేస్తూ తద్విద్ది ప్రణిపాతేన పరిప్రశ్నేన సేవయా ఉపదేక్షంతితే జ్ఞానం జ్ఞానినః తత్వదర్శినః అనే శ్లోకం పెద్దగా చదివాడు. బాబా దాని అర్థమేమిటో చెప్పమని అడిగితే పాతము, ప్రణిపాతము, ప్రశ్న, పరిప్రశ్న, సేవ, జ్ఞానము మొదలగు పదాలకు సరియైన అర్థం చెప్పలేక సాయిని ప్రార్థిస్తే ఆయన శంకరాదులు కూడా చెప్పని భాష్యాన్ని ఇలా చెప్పారు: జ్ఞానం పొందాలంటే ఆ స్థితిని పొందిన మహాత్ములను ఆశ్రయించాలి. వారికి ఉత్త సాష్టాంగ నమస్కారం చేస్తే సరిపోదు, సర్వస్య శరణాగతి చేయాలి. దుర్బుద్ధితో వారిని ప్రశ్నించరాదు. తెలియని విషయాలు తెలుసుకోవడానికి ఆధ్యాత్మిక అభివృద్ధి కోసం మాత్రమే ప్రశ్నించాలి. శరీరం తనది కాదని, గురుసేవ కోసం ఉన్నదని గుర్తించి సేవించాలి. గురువు శిష్యునికి జ్ఞానం ఉపదేశించడు, జన్మ జన్మలుగా సంపాదించిన అజ్ఞానాన్ని తొలగిస్తాడు. అప్పుడు జ్ఞానమే మిగులుతుంది అని చెప్పారు సాయి. ఒకరోజు కోటీశ్వరుడైన బూటీ మరియు శ్యామ అనే భక్తులకు శ్రీసాయి ఒకేసారి ఒకే రకంగా స్వప్నంలో కనిపించి, మందిరం నిర్మించండి, నేను అక్కడే ఉండి అందరి కోరికలు నెరవేరుస్తాను అని చెప్పారు. సాయి ఆజ్ఞను అనుసరించి శ్యామ సలహాతో, శ్రీసాయి ఆశీస్సులతో బూటీ మందిరం నిర్మించాడు. కాలాంతరంలో అదే సమాధి మందిరమైంది. 1916లో విజయదశమి రోజున శ్రీసాయి భావావేశముతో ఈ రోజే నా సీమోల్లంఘనము అని పదే పదే చెప్పారు. 1918లో రామచంద్ర పాటిల్ అనే భక్తునికి జబ్బు చేసి చావుకు సిద్ధమై సాయిని ప్రార్థిస్తూ ఉంటే అతని ఆందోళన తీసివేస్తూ సాయి, త్వరలో నీకు బాగవుతుంది, నీ చావు చీటీ తీసివేశాను, అయితే తాత్యా గురించే నా బాధ,
అతను విజయదశమి నాడు మరణిస్తాడు. ఈ విషయం ఎవ్వరికీ చెప్పకు అన్నారు సాయి. అయితే పాటిల్ ఈ విషయం బాలాషింపే అనే భక్తునితో మాత్రం చెప్పాడు. శ్రీ సాయి చెప్పినట్టు పాటిల్కు నయమైంది. 1918 సెప్టెంబర్ 28 నుండి శ్రీ సాయికి 3 రోజులు జ్వరం తగిలింది. తర్వాత ఆయన వజే అనువాని చేత రామవిజయం అనే గ్రంథం చదివించుకొని విన్నారు. అప్పుడే ఒకరోజు సాయి చెంత ఎప్పుడూ ఉండే ఇటుక ఒక పిల్లవాడి చేతిలోంచి క్రిందపడి విరిగింది. శ్రీసాయి ఎంతో బాధపడి, ఇది నా జీవిత సహచరి, నన్ను వీడిపోయింది అన్నారు. విజయదశమికి 3 రోజుల ముందు నుంచి భిక్షకు వెళ్లటం మానివేశారు సాయి. విజయదశమికి కొన్ని రోజుల ముందు తాత్యాకు జబ్బు చేసి మంచాన పడ్డాడు. విజయదశమి వచ్చింది. తాత్యా నాడి బలహీనమైంది. అతనికి అంత్యగడియలు సమీపించాయి. అయితే అత్యాశ్చర్యంగా మధ్యాహ్నమయ్యేసరికి అతని ఆరోగ్యం మెరుగవడం ప్రారంభించింది. అప్పటి నుండి శ్రీసాయి పరిస్థితి క్షీణించింది. 1918 అక్టోబర్ 15వ తేదీన మంగళవారం మధ్యాహ్నం 2:30 గంటలకు శ్రీసాయి భౌతిక శరీరం విడిచేశారు. శ్రీసాయి భౌతిక కాయాన్ని బూటీ నిర్మించిన మందిరంలో సమాధి చేశారు. అతి త్వరగా తాత్యా కోలుకొని జీవించాడు. తన భక్తుని రక్షించడానికి బాబా తన ప్రాణాన్నే తాత్యాకిచ్చారని అందరూ అనుకున్నారు. బుధవారం ఉదయం లక్ష్మణ్ మామాజోషికి సాయి స్వప్నంలో కనిపించి, త్వరగాలే, జోగ్ నేను మరణించానని అనుకుంటున్నాడు, నీవు వచ్చి హారతి పూజ జరిపించు అని చెప్పారు. అతను అలాగే చేశాడు. 16వ తేదీన పండరీపురంలోనున్న దాసుగునుకు స్వప్నంలో శ్రీసాయి కనిపించి, మసీదు కూలిపోయింది, ఆ స్థలాన్ని విడిచిపెట్టాను, నీవు వచ్చి నన్ను పూలతో కప్పు అని చెప్పారు. దాసుగును వెంటనే శిష్యులతో సహా షిరిడీ వచ్చి బాబా సమాధిపై పూలు కప్పి సంకీర్తన, అన్నదానం చేయించాడు. 1886లో అంటే సమాధి అవడానికి 32 సంవత్సరాల ముందు మార్గశిర పూర్ణిమ నాడు మహల్సాపతిని పిలిచి, నేను శరీరమును వీడిపోతున్నాను, నా శరీరాన్ని 3 రోజుల పాటు కాపాడు, నేను తిరిగి వచ్చినా సరే, లేకపోతే మసీదు ముందు ఖాళీగా జాగాలో నన్ను పాతేసి గుర్తుగా 2 జెండాలు పాతు అని చెప్పి రాత్రి 10 గంటలకు శరీరం విడిచేశారు సాయి. ఆయన ఊపిరి నిలిచిపోయింది, నాడి ఆడడం లేదు. అందరూ వచ్చి విచారణ చేసి సాయి మరణించారని తీర్మానించి ఆయన శరీరం పాతిపెట్టాలని పట్టుబట్టారు. మహల్సాపతి సాయి శరీరాన్ని తొడపై పెట్టుకొని నిద్రాహారాలు మాని 3 రోజులు అలాగే కూర్చున్నాడు. 3వ రోజు తెల్లవారుజామున 3 గంటలకు శ్రీసాయికి తిరిగి ప్రాణం వచ్చింది. బాబా కళ్ళు తెరిచి కాళ్ళు చేతులు సాగదీస్తూ లేచారు. శ్రీసాయి జనన మరణాలకు అతీతుడు. శ్రీ సాక్షాత్ పరమాత్మ సాయినాథ్ మహారాజ్ కి జై. శ్రీ సాయిబాబా, నీ పాదాల వద్ద నా శిరస్సు నుంచి శరణు వేడుచున్నాను. నీ కృప వల్ల మంగళవారం 6వ రోజు పారాయణ పూర్తి చేశాను. నన్ను అనుగ్రహించి ఆయురారోగ్య ఐశ్వర్యాలు, నీ యందు పరిపూర్ణ భక్తి విశ్వాసాలు, శాంతి ఆనందాలు ప్రసాదించండి బాబా.